హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 1 ఇయర్ బేబీకి లెహెంగా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లెహెంగా 1.6 మీటర్స్ క్లాత్ అండి. ఫస్ట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని బాడీ లెంత్ 9 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 3 ఇంచెస్, షోల్డర్ 4 ఇంచెస్, నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2 ఇంచెస్ అండి. షోల్డర్ దగ్గర డౌన్కి 1/2 ఇంచు మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ మార్క్ చేసుకున్న దగ్గర నుండి 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కరువు కోసం 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 6.5 ఇంచెస్, వేస్ట్ 6 ఇంచెస్ అండి. సెంటర్ టక్స్తో కలిపి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్, వెస్ట్ మెజర్మెంట్ అండ్ డౌన్కి 1 ఇంచెస్ క్రాస్గా మార్క్ చేసుకోవాలి. టక్స్ కోసం విత్ 2.5 ఇంచెస్, లెంత్ 3.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ని కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో 1/2 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టాలి. బ్యాక్ పార్ట్కి హుక్స్ కాజా పట్టీ కోసం అండి. ఈ విధంగా సెంటర్లో 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టేసి ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకొని చెస్ట్ మెజర్మెంటు, వేస్ట్ మెజర్మెంటు ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోతు తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి తీసుకోకూడదు. అండ్ సెంటర్లో బ్యాక్ పార్ట్కి కటింగ్ చేసుకోవాలి. ఈ కటింగ్ చేసుకున్న పార్ట్స్ని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని బాడీ పార్ట్స్ని కటింగ్ చేసుకోవాలండి. ఈ బార్డర్ పార్ట్ని డిజైన్ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి కటింగ్ చేసుకోవాలి ఈ బార్డర్ పార్ట్ని.
స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచెస్ అన్నీ లోపలికే ఉంటాయండి, పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ బాడీ పార్ట్ సెంటర్లో టక్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న ప్లేస్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లోపల నుండి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా లోపల నుండి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్కి హుక్స్ పెట్టి కాజా పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. 2 ఇంచెస్ విత్ ఉన్న స్ట్రైట్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తీసుకొని క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. పెట్టి హుక్స్ పెట్టి ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా మెజర్ చేసుకొని డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ డౌన్ పార్ట్లో ఫ్రిల్స్ కోసం బోర్డర్ క్లాత్ కటింగ్ చేసుకున్నాం కదా, 2 లేయర్స్గా లెంత్ 4 ఇంచెస్ విత్ 24 ఇంచెస్ తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. అండ్ డౌన్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో వేస్ట్ ఎంత విత్ అయితే ఉందో ఆ విత్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రిల్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ బోర్డర్ పార్ట్ని వేస్ట్ మెజర్మెంట్ వరకు ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పైన బాడీ పార్ట్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని వేస్ట్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి డౌన్ పార్ట్లో.
ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దానికి వన్ సైడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎనదర్ సైడు ఆపోజిట్గా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న ప్లేస్కి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రిల్స్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకున్న ప్లేస్కి ఒకదానికొకటి ఆపోజిట్గా ఫ్రిల్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ ఫోల్డింగ్ చేయగా లెహంగా లెంత్ 16.5 ఇంచెస్ అండి. ఇప్పుడు బాటమ్ లైనింగ్ క్లాత్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. విత్ 25 ఇంచెస్, లెంత్ 15 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు లెహంగాకి బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ లెంత్ 8.5 ఇంచెస్ తీసుకొని 2 పార్ట్స్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4 ఇంచెస్ అండి. నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని రౌండ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మెజర్ చేసుకొని డౌన్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ హోల్ 4.5 ఇంచెస్ మెజర్ చేసుకొని 1 ఇంచ్ కర్వ్ కోసం మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 6 ఇంచెస్, వేస్ట్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. బాడీ డౌన్ పార్ట్లో 1 ఇంచ్ మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి షేప్ కోసం. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. సెంటర్లో 1/2 ఇంచ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ కన్నా ఎక్స్ట్రా తీసుకోవాలండి హుక్స్ కాజా పట్టీ కోసం. వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని 1/2 ఇంచ్ క్లాత్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెహంగా లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ ఇదే విధంగా నెక్ చుట్టూ అండ్ అదర్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ కోసం 2 ఇంచెస్ క్లాత్ని, కాజా పట్టీ కోసం 2.5 ఇంచెస్ క్లాత్ని స్ట్రైట్గా తీసుకోవాలండి. 2.5 ఇంచెస్ క్లాత్ని తీసుకొని క్లాత్ని ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా స్టిచ్ చేసుకోవాలి పైనుండి. ఇప్పుడు క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేయకుండా 1/2 ఇంచ్ క్లాత్ బయటికి వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టీ కోసం అండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
డౌన్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి సైడ్స్ ఆల్రెడీ మెజర్ చేసుకున్న ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, 1 ఇయర్ బేబీకి లెహంగా పెప్లం టాప్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.